ఏంటమ్మా పున్నాగా ఇలా వచ్చావు? నాతో ఏమన్నా పనుందా? మీరు నాకొక సహాయం చెయ్యాలి. నా బిడ్డని మామూలు మనిషిని చేసి జన్మజన్మలకి నీ రుణం తీర్చుకోలేనంత సాయం చేశావు. ఏం సాయం కావాలో చెప్పమ్మా. నాకు కొన్ని సుగంధ ద్రవ్యాలు కావాలి, ఇవ్వగలరా? నేనివ్వడం ఏంటమ్మా? వంటగదిలో అన్నీ ఉన్నాయి. ఈ ఇంట్లో నీకు ఏం కావాలన్నా నిరభ్యంతరంగా నువ్వు తీసుకోవచ్చు. ఎవ్వర్నీ అడగాల్సిన అవసరం లేదు. ఆ స్వతంత్రం నేను నీకిస్తున్నాను. వెళ్ళి తీసుకోమ్మా. పున్నాగా, ఇంతకీ నీకేం కావాలో అవి దేనికి పనికొస్తాయో చెప్పగలవా? అష్టగంధ క్షీరం చెయ్యాలి. దాన్ని ప్రకృతి మాతకు నైవేద్యంగా పెట్టాలి. అలా చేస్తే వైద్యం చేసే మాలాంటి వాళ్లకు, చేయించుకునే మీలాంటి వాళ్లకు మంచిదని మా అమ్మ చెప్పింది. వాటికి కావలసినవి మూలికలు, కుంకుమ, కుంకుమ పువ్వు, పళ్ళు, కర్పూరం, చందనం ఇలాంటివి కావాలి. సరే సరే అమ్మా, అన్నీ వంటగదిలో ఉన్నాయి. వెళ్ళి తీసుకోమ్మా. అలాగే అమ్మా. నీ లుక్స్ లో చాలా పవర్ ఉంది. ఏంటి? అంటే నీ చూపుల్లో చాలా చాలా ఏదో ఉంది. బుద్ధే అనుకున్నా. ఆలోచనలో కూడా వంకరతనమే ఉంది. ఇందులో వంకరతనం ఏముంది? లేకపోతే నేనెలా ఉంటే నీకేంటి? నా చూపులు ఎలా ఉంటే నీకెందుకు? అందంగా ఉన్నప్పుడు అందంగా ఉన్నావు అనడం తప్ప? అందం ఉండాల్సింది మనిషికి కాదు, మనసుకి. అబ్బో, చదువుకున్న నీకే తెలుసు అనుకున్నావా? నీలా నేను అందవికారం కలదాన్ని కాదు. నేను అందవికారినా? అవును, చెప్పానుగా మనసు అందంగా ఉండాలని. దొంగ బుద్ధున్నోళ్ళు అందగాళ్ళవుతారా? అంటే నువ్వు నన్ను నమ్మట్లేదా? మణి తిరిగిచ్చి మనిషి అనిపించుకో, నమ్మకం కలిగించుకో. దిస్ ఇస్ టూ మచ్. అయినా ఒంటరిగా ఉన్న ఆడపిల్లతో ఈ వేషాలేంటి? జమీందారి బిడ్డనని చెప్పడం కాదు, కాస్త సభ్యత, హుందాగా ప్రవర్తించడం నేర్చుకో. మణి ఇచ్చి మనిషి అనిపించుకో. నాకిలా పర ఇంట్లో ఉండే కర్మ లేకుండా చూడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,